అమెరికా కలలు కంటున్న భారతీయ యువతకు ఐటీ నిపుణులకు ట్రంప్ సర్కార్ భారీ షాక్ ఇచ్చింది. ఇప్పటికే కఠిన నిర్ణయాలతో బెంబేలెత్తిస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు H1B వీసా ప్రక్రియను మరింత సంక్లిష్టం చేశారు. అమెరికా వ్యతిరేక వ్యాఖ్యలు చేసే వారిని ఏరిపారేయాలన్న లక్ష్యంతో సోషల్ మీడియా ఖాతాల ముమ్మర పరిశీలనను తెరపైకి తీసుకొచ్చారు. ఈ పరిశీలన పుణ్యమా అని వేలాది మంది భారతీయుల వీసా ఇంటర్వ్యూస్ ఏకంగా 2026 అక్టోబర్ వరకు వాయిదా పడ్డాయి. అంటే మరో 2 ఏళ్ల పాటు అమెరికా గడ్డపై అడుగుపెట్టడం కలేనా? అసలు ఈ సోషల్ మీడియా స్క్రీనింగ్ అంటే ఏంటి? ఈ వాయిదాల వెనుక ఉన్న అసలు కారణాలేంటి? ఇప్పుడు చూద్దాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం అమెరికా వెళ్లాలనుకునే భారతీయుల ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. ముఖ్యంగా H1B వీసా ద్వారా ఉద్యోగ అవకాశాలు దక్కించుకుని అమెరికన్ డ్రీమ్ను నిజం చేసుకోవాలని ఎదురు చూస్తున్న వేలాది మంది భారతీయులకు ఈ పరిణామం తీవ్ర నిరాశను మిగిల్చింది. ఇప్పటికే కఠినంగా ఉన్న వీసా నిబంధనలకు తోడు ఇప్పుడు సోషల్ మీడియా పరిశీలన పేరిట మరింత సంక్లిష్ట పరిస్థితిని సృష్టించడంలో పరిస్థితి ఎటుపోతుందో అర్థం కాని అయోమయం నెలకొంది. అమెరికా వ్యతిరేక వ్యాఖ్యలు, పాలస్తీనా అనుకూల పోస్టులు, వీడియోలు, సోషల్ మీడియా అభిప్రాయాలను ప్రాతిపదికగా చేసుకుని విదేశీయులకు అమెరికా గెడ్డపై అడుగు పెట్టకుండా అడ్డుకునే దిశగా ట్రంప్ సర్కార్ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే గత వారం H1B, H4 వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను ముమ్మరంగా పరిశీలించే ప్రక్రియను ప్రారంభించినట్లు అధికారికంగా ప్రకటించింది. ఇది కేవలం భద్రతా చర్యగా చెప్పినా వాస్తవంగా చూస్తే రాజకీయ అభిప్రాయాల ఆధారంగా వీసాల భవితవ్యాన్ని నిర్ణయించే ప్రమాదకర ధోరణిగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. సోషల్ మీడియా ఖాతాలన్నింటినీ పూర్తి స్థాయిలో పరిశీలించడానికి సుదీర్ఘకాలం పడుతుందని అమెరికా అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అప్పటిదాకా H1B వీసాల ఇంటర్వ్యూల వాయిదా వేస్తున్నట్లు అనేక మంది అభ్యర్థులకు సందేశాలు అందాయి. ఆశ్చర్యకరంగా ఈ వాయిదా 2026 అక్టోబర్ వరకు ఉండడం భారత అభ్యర్థులకు షాక్కు గురిచేసింది. ఇప్పటికే ఉద్యోగాలు సంపాదించి ఆఫర్ లెటర్లు చేతిలో పెట్టుకుని వీసా స్టాంపింగ్ కోసం ఎదురు చూస్తున్న వేలాది మంది నిపుణులైన భారతీయులకు అది అశనిపాతంగా మారింది. ఒకవైపు అమెరికన్ కంపెనీలు ఉద్యోగాల్లో చేరమంటూ ఒత్తిడి చేస్తుంటే మరోవైపు వీసా ఇంటర్వ్యూలు వాయిదా పడుతుండటంతో భారతీయ యువత మానసిక ఒత్తిడికి లోనవుతోంది. ఇప్పటికే సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాం, ఇప్పుడు మరో ఏడాది దాటినా వీసా వస్తుందో లేదో తెలియదు అన్న ఆవేదన చాలా మంది ఐటీ నిపుణుల్లో కనిపిస్తోంది. ముఖ్యంగా కుటుంబాలతో కలిసి వెళ్లాలనుకున్న వారికి నిర్ణయం మరింత కష్టంగా మారింది. ఇప్పటికే ఈ ఏడాది జరగాల్సిన H1B ఇంటర్వ్యూలను గతంలో 2026 ఫిబ్రవరి, మార్చికి రీస్కెడ్యూల్ చేశారు. ఇంకొన్ని నెలలు ఆలస్యమైనా సరే కనీసం వీసా ఇంటర్వ్యూ తేదీ ఖరారయ్యింది అని కొంతమంది ఊరట చెందారు. కానీ ఇప్పుడు అదే ఇంటర్వ్యూలను అక్టోబర్ 2026 వరకు వాయిదా వేస్తున్నట్లు సందేశాలు రావడం పరిస్థితి మరింత అనిశ్చితంగా మారింది. అక్టోబర్కైనా వీసా ఇంటర్వ్యూలకు మోక్షం లభిస్తుందా, లేక 2027 జనవరికి మరోసారి వాయిదా పడతాయా అన్న సందేహాలు వారిని కలవరపెడుతున్నాయి. ట్రంప్ పాలనలో వీసా విధానాలు తరచూ మారుతున్న నేపథ్యంలో భవిష్యత్తుపై నమ్మకం కోల్పోతున్నామని పలువురు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ అనిశ్చితి మధ్య చిన్న ఆశాకిరణం కోసం కూడా ప్రయత్నిస్తున్నారు భారతీయులు. జనవరి, ఫిబ్రవరిలో ఖరారైన కొంతమంది దరఖాస్తుదారులు తమ ఇంటర్వ్యూలను రద్దు చేసుకుంటే వారి స్థానంలో తమకు అవకాశం లభిస్తుందోనేమోనన్న ఆశతో అక్టోబర్కు రీస్కెడ్యూల్ అయిన వారు ఎదురు చూస్తున్నారు. వీసా అపాయింట్మెంట్ సిస్టమ్ను గంటల తరబడి పరిశీలిస్తూ ఎక్కడైనా ఖాళీ స్లాట్ కనిపిస్తే బుక్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. మొత్తానికి ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం H1B వీసా కేవలం ఉద్యోగ అర్హతల అంశంగా కాకుండా రాజకీయ అభిప్రాయాల పరీక్షగా మార్చిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారతీయుల విషయంలో ఇది మరింత ప్రభావం చూపుతోంది. అమెరికా టెక్ రంగంలో కీలక పాత్ర పోషిస్తోన్న భారతీయ నిపుణులు ఎక్కువగా H1B వీసాలను తీసుకుంటారు. ఈ పరిస్థితుల్లో వీసా విధానాల కఠినత కేవలం వ్యక్తిగత భవితవ్యాలనే కాదు, అమెరికా, భారత్ మధ్య ఉన్న వృత్తిపరమైన సంబంధాలపైన ప్రభావం చూపే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. చివరికి అమెరికా డ్రీమ్ కోసం ఏళ్ల తరబడి కష్టపడిన భారతీయ యువతకు వేచి చూడడమే భవిష్యత్తు అన్న పరిస్థితి మిగిలింది. ట్రంప్ టెంపరీ నిర్ణయాలు ఎప్పుడు ఎలా మారతాయో తెలియని ఈ రోజుల్లో H1B వీసా ఆశలు ఇంకా అనిశ్చితిలోనే కొట్టుమిట్టాడుతున్నాయి.